హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకు సందడి. తమ్నేలో చూసినట్టుగానే నేను ఒక్క రోజులోనే 4 దివ్య పుణ్యక్షేత్రాలని దర్శనం చేసుకోవటం అయితే జరిగింది. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకుందామని చెప్పి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూసి లైక్ చేసి కామెంట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నా జర్నీ ఫస్ట్ మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్దామని బయలుదేరాము. అట్లాగే పానకాల స్వామి గుడికి కూడా వెళ్దాం అనుకున్నాము. పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుడి అంటే కొండ పైన ఉంటుంది, లక్ష్మీ నరసింహస్వామి గుడి కింద ఉంటుందన్నమాట, కొండ కింద. మేము అలా మా జర్నీ స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాము. మా జర్నీ స్టార్టింగ్లో మేము ఒక గుడే అనుకున్నాము, కానీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మిగతా 3 పుణ్యక్షేత్రాలను కూడా దర్శనం చేసుకోవాలని ఆ రోజు మాకు రాసి పెట్టినట్టుంది. నాకైతే చాలా బ్లెస్సింగ్గా అనిపించింది. మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్. విశిష్టత అంతా కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి కొండ దిగువన ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. నేనైతే మన విజయవాడ పక్కన మంగళగిరిలో ఇంత మంచి గుడి ఉందని నేను ఇంతవరకు చూడలేదు. చాలా బాగుంది టెంపుల్ అంతా కూడా. మన విజయవాడకి దగ్గరలో ఇంత మంచి టెంపుల్ ఉందని చెప్పేసి నాకు అసలు తెలీదు. అంత అద్భుతంగా ఉందంటే టెంపుల్ అంత అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది టెంపుల్. ఈ గోపురం చూసారా, రాజగోపురం. ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన గోపురాల్లో ఒకటి. దీనికి 11 అంతస్తులు ఉంటాయి, గమనించండి. 11 అంతస్తులు ద్వారాలుగా పిలిచే స్థాయిలు అన్నమాట. ఈ 11 స్థాయిలు కూడా భక్తుడి ఆధ్యాత్మికంగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పరమాత్మకు చేరుకునే మార్గాన్ని సూచిస్తాయని విశ్వసిస్తారు. ఇంకా చూడండి ఎంత బాగుందో. ఆ 11 అంతస్తులను కూడా నేను చూసి అసలు గోపురాన్ని ఫస్ట్ టైం ఇంత పెద్ద గోపురాన్ని అయితే నేను చూశాను. చాలా బాగుంది. ఇక్కడ 1,00,000 ఒత్తులు 1,00,000 ఒత్తులు కూడా దీపాలని పెడుతున్నారు. ఇక్కడ భక్తితో చేసే ప్రతి సేవకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని విశ్వసిస్తారు. టెంపుల్ అయితే చూడడానికి అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడండి యాగశాల, ఇక్కడ యాగాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు, హోమాలన్నీ. అది అక్కడ పాక కూడా చూశాను. చాలా బాగుందండి. ఇది పురాతనమైన గుడి. మన పురాతనమైన ఇంత ప్రాముఖ్యమైన విశిష్టత గుడి ఉందని నాకు ఇంతవరకు తెలీదు. ఇప్పుడు చూసి నా జన్మ ధన్యమైందని చెప్పుకోవాలి. అంత అద్భుతంగా ఉంది టెంపుల్. నాకైతే ఆ గుడి వదిలి రావాలనిపించలేదు, అంత బాగుంది టెంపుల్. ఇక చూడండి ఎంత బాగున్నాయో టెంపుల్. ప్రతి ఒక్క డీటెయిలింగ్ కూడా ఎంత బాగుంటుందో, కార్వింగ్తో సహా. ఆ శిల్పకళ మొత్తం కూడా ప్రతి ఒక్క గోపురంపై చక్కగా శిల్పాలు చెక్కి ఉన్నాయండి. ఎంత అద్భుతంగా ఉన్నాయో ఆ శిల్పాలు. నాకు అసలు ఎంత చూడముచ్చటగా అనిపించాయో. ఆ శిల్పాలు చూస్తే చక్కగా విజయనగర శిల్పకళ వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇక్కడ 50 రూపీస్కి త్వరగా దర్శనం అయిపోయే టికెట్స్, అండ్ అట్లాగే అర్చనకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక ఇక్కడ చూసారా, ఈ నూయి ఎప్పటి నుంచో పాతది. స్వామివారి పూజకి వాటన్నిటికి ఆ వాటర్ యూజ్ చేస్తారంట. ఇక ఇక్కడ రామాలయం కూడా ఉంది. ఈ రామాలయంలో పిల్లలు వేదాలు నేర్చుకుంటూ ఉన్నారు. ఆ వేదాలు వాళ్ళు పఠిస్తూ ఉంటే నేను వినటానికి అసలు వీణులు విందుగా ఉందంటారు కదా, అంతా నాకు ఎంత ప్రశాంతంగా అనిపించిందో. అట్లా చూస్తూ ఉండిపోయాను. పిల్లల్ని అంత బాగా చదువుకుంటున్నారు చక్కగా. ఇంకిక్కడ స్వామివారికి ఉత్సవాల్లో ఉపయోగించే వాహనాలన్నీ కూడా రథాలు అవన్నీ ఉన్నాయి. చాలా బాగుందండి టెంపుల్. పక్షులు, చిలకలు, నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ చిలకలను చూశాను. ఆ గుడి చుట్టూ చిలకలు, పావురాలు అన్నీ కూడా పక్షులు కిలకిలమంటూ చాలా ప్రశాంత వాతావరణం ఉంది. నాకు చాలా బాగా నచ్చింది గుడి. ఇక గోపురం, ప్రతి ఒక్క గోపురం మీద కూడా మంచి మంచి శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని మీరు చూస్తుంటారు, ఇక్కడ లక్ష్మీదేవిని. ప్రతి ఒక్క శిల్పం కూడా అంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి. నాకు గుడి వదిలి రావాలనిపించలేదండి. ఎంతో ప్రశాంతత ఉంది నాకు. చాలా బాగా అద్భుతంగా అనిపించింది. ఇంకా గుడి అంతా చూసేసిన తర్వాత ఇక్కడ అన్నదానముకి కొంచెం మేము కూడా మా తోచినంత డొనేట్ చేసి వచ్చామన్నమాట. అంత బాగుందో టెంపుల్ మొత్తం కూడా.
లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇక బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత పక్కనే ఉన్న వీధిలో గండాలయపేట అంటండి. ఆ పక్కనే ఒక రోడ్డు స్ట్రీట్లోనే ఈ పక్కన లెఫ్ట్ సైడ్లో మనకు పార్కింగ్ ఉంటే రైట్ సైడ్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఎవరైనా దూరం నుంచి వచ్చే వాళ్ళకి వసతి గృహాలన్నీ ఉన్నాయి, మంచి సదుపాయాలన్నీ ఉన్నాయి. దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎటువంటి గాబరా పడాల్సిన అవసరం లేదు, చక్కగా స్టే చేయడానికి. ఇక శివాలయంలోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో గణపతి దేవుడు, రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి ఉన్నారు. లోపల లేని దేవుడు అంటూ లేరు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కాలభైరవ స్వామి, లక్ష్మీ గణపతి, అట్లాగే నాగేంద్ర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప అందరూ ఉన్నారండి అమ్మవారితో సహా. ఎంత బాగున్నారు. ఈ టెంపుల్ అంతా కూడా చక్కగా చూసాము. శివుడు ముందు కూర్చొని కాసేపు శివనామస్మరణ చేసుకుంటే ఇంకా మనసు ప్రశాంతంగా తేలికగా అనిపించింది నాకు. ఎటువంటి బాధలున్నా కూడా మనకి చక్కగా కాసేపు దేవాలయంలో కూర్చొని మనం అంతా మర్చిపోయి ప్రశాంతంగా దేవుని నామస్మరణ చేసుకుంటే ఇక ఏ కష్టమైనా కూడా ఆయనే చూసుకుంటాడు, మనల్ని ఏ కష్టాలు లేకుండా కాపాడుతాడు. ఇక చూడండి, శివాలయం దగ్గర నుంచి గాలిగోపురం చక్కగా కనబడుతుంది. ఇంకా శివాలయం కూడా చూసేసి మళ్ళీ మేము ఇక్కడి నుంచి వేరే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. ఇంకా వేరే టెంపుల్కి వెళ్ళే ముందు మంగళగిరి వచ్చామనంటే మంగళగిరి హ్యాండ్లూమ్స్ చూద్దామని చెప్పేసి అని అనుకున్నాం. ఇంకా మేము ఒక 6 అట్లా అయిపోయింది, 6:15 అట్లా అయింది ఇంకా స్టార్ట్ అయ్యి. ఇక హ్యాండ్లూమ్ దగ్గరికి కూడా వెళ్ళాము. ఈ హ్యాండ్లూమ్ నేను మీకు ఒక వేరే వీడియో చేసి పెడతాను. కలెక్షన్ అయితే చాలా బాగుంది. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటాయని. మేము ర్యాండమ్గా ఒక షాప్ కానీ వెళ్ళాము. ఒక పర్టికులర్గా మాకు తెలిసిన వాళ్ళు కూడా ఏం లేరు, మంచి రీజనబుల్ రేట్కి ఇచ్చారు. అట్లాగే క్వాలిటీ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. వాళ్ళు ఓన్ వీవింగ్తో చేస్తున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి. నేను ఒక వెళ్తూ మంగళగిరి ఒక హ్యాండ్లూమ్స్ చూద్దామని ఒక షాప్కి వెళ్ళాము. ఆ షాప్లో చాలా బాగా నచ్చినాయి నాకు. డ్రెస్సెస్ కలెక్షన్స్ అన్నీ కూడా బాగున్నాయి. మంగళగిరి పట్టు, కాటను, ఇక్కత్తు, ఫ్యాన్సీ సారీస్ అన్నీ ఉన్నాయి అనమాట. ఆల్ ఐటమ్స్ ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఒక లాంగ్ వీడియో చేసి పెడతాను. ఇంకా నెక్స్ట్ మేము రిటర్న్ అయ్యేసరికి షాపింగ్ అంతా అయిపోయేసరికి చీకటి పడింది. ఇంకొకసారి మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామిని బయట నుంచి దండం పెట్టుకొని వెళ్ళిపోదామని చెప్పేసి అని వచ్చాము. ఇంకా అప్పటికే చీకటి పడేసరికి లైటింగ్స్ వేసింది. రాజగోపురం కూడా ఎంత చక్కగా ఉందో లైటింగ్లో. ఒకసారి ఆ వీడియో మీరు కూడా చూస్తారని చిన్న క్లిప్ తీసుకున్నాను. ఇక మంగళగిరి నుంచి మేము డైరెక్ట్గా వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చాము. ఇది టీటీడీ వారి ఆధ్వర్యంలో ఉంది కదండి. నాకు చాలా బాగా, నేను ఎప్పుడు తరచుగా వస్తూ ఉంటాను. మేము వెళ్ళిన టైం కూడా 7:45 అట్లా అవుతుంది. మేము ఎప్పుడు మంత్లీ వన్స్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఇక ఇక్కడికి వెళ్ళిన తర్వాత మా సిస్టర్ వాళ్ళు కనిపించారనమాట మాకు. వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు మాతో పాటు. మేము వెళ్ళిన టైంలోనే అక్కడ ఏకాంత సేవ జరుగుతూ ఉంది. చక్కగా దేవుడి ముందు కూర్చొని ఏకాంత సేవను చూసాము. ఇక అక్కడి నుంచి వెంటనే అమ్మవారి గుడికి అయితే వచ్చాం అనమాట. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శనం చేసుకొని చక్కగా ఆవిడని కాసేపు స్మరించుకొని మేము ఇంకా తిరిగి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాము. చాలా హ్యాపీగా అనిపించిందండి. నీకు ఇన్ని దర్శనాలు ఒకటే రోజు నేను ఎప్పుడూ చేసుకోలేదు. ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు, వేరే స్టేట్స్ వెళ్ళినప్పుడు అట్లా చూశాను. కానీ మన దగ్గరలో మన విజయవాడ పక్కన మంగళగిరిలో ఇంత మంచి గుడి ఉందని నాకైతే తెలియలేదు. ఇంకో నెక్స్ట్ టైము పానకాల స్వామి టెంపుల్ అక్కడ కూడా వెళ్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో తీసి మీకు వివరాలను పెడతాను. ఇక్కడ మనకి అమ్మవారి గుడి వచ్చేసి టైమింగ్స్ మనకి మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతాయి, 3:30 నుంచే స్టార్ట్ అవుతాయి దర్శనాలు. ఇంకా నైట్ వచ్చేసి 9:40 ఇస్ ద లాస్ట్ టైం అండి. చక్కగా దర్శనం చేసుకొని వచ్చాను.